నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం బానముక్కల గ్రామం రవ్వలకొండలో వెలసిన శ్రీ శ్రీ చెంచు లక్ష్మీ పావన నరసింహస్వామి దేవస్థానం మహత్యం గురించి వివరించిన ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తి. ఓం శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి దేవస్థానము పానుముక్కల బనగానపల్లె రవలకొండ బాలశెట్టి పావన నరసింహమూర్తి స్వామి కాలనీ. నేను ఈ యొక్క దేవాలయాన్ని నేనే ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీంట్లోనే ప్రధాన అర్చకుడిగా ఉండడము మరియు ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా దీన్ని దృష్టిలో తీసుకొని పెట్టడం జరిగింది. దీనికి ఎంఆర్ఓతో డీకేట్ తీసుకురావడం జరిగింది. అట్లాగే ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. 6 సంవత్సరాల్లో 13 కళ్యాణాలు చేయించుకున్నాడు, 13 హోమాలు, సుదర్శన హోమాలు. అలాగనే నవనరసింహ నవగ్రహాలు కూడా ఒక సుదర్శన హోమం చేయడం జరిగింది ఈ మధ్య. ఈ విధంగా ఈ స్వామి యొక్క మహత్యము చాలా. ఒక ఆమెకు కన్ను ఇచ్చినాడు. 19 ఏళ్ల తర్వాత ఒకరికి పాప పుట్టింది. ఇట్లా పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, సంతానము ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాడు. నాకు భార్య పిల్లలు చనిపోవడం జరిగింది. నేను ఒక టీచర్గా, హెడ్ మాస్టర్గా, లెక్చరర్గా పనిచేసినాను. తర్వాత నన్ను అనుకోకుండా నేను ఈ దేవాలయం కట్టడానికి కారణం ఏమంటే, మా ఇంటి దేవుడు పావన నరసింహస్వామి. ఇప్పుడు దాన్ని మామూలుగా పాములేటి అంటారు. ఆ పాములేటి నేను 9 సార్లు నవనరసింహులు నవగ్రహాలు తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు నరసింహస్వామి, పావన నరసింహస్వామి నుంచి మారువేషంలో పెద్దవాళ్ళ వరకు నడచడం జరిగింది నాతో పాటు. అప్పుడు నాకు నువ్వు బనగానపల్లి రవలకొండ మీద నరసింహస్వామి దేవాలయం కట్టేది ఉంది అని చెప్పడం జరిగింది. నాకు ఆయన కలలో కనపడి ఆయన చేయడం జరిగింది. పెద్దవాళ్ళ వెనకాల చిన్నది విగ్రహం పెట్టినాను, అక్కడ అభిషేకం చేసి పోయేవాడిని. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఈ 2017 ఆగస్టున ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకుముందు శంకుస్థాపన మాత్రం 6/2/2014 రథసప్తమి రోజు మొదలు పెట్టడం జరిగింది. ఇది ఈ యొక్క స్వామి యొక్క లీలలు చాలా ఉన్నాయి, అద్భుతాలు చాలా జరుగుతున్నాయి. ఎప్పుడు నా ఇంటమడి ఉండి నన్ను కాపాడుతున్నాడు. దాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం కారణం ఏమంటే, కందిమల్లాయపల్లి నుంచి తెల్లారుజామున 3 నుంచి 4 వరకు వచ్చి ఇక్కడ ప్రతిరోజు స్వామివారి ఇద్దరు కూర్చొని మాట్లాడి ఆయన వెనుకల్నే హోమం చేసుకొని డైలీ పోతూ ఉంటాడు. ఒక్కసారి నేను కళ్ళారా చూసినాను కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈయన ప్రతిరోజు రావడము పోవడము, ఇది ఒక అందులో ఈయన కాలజ్ఞానం రాసినటువంటి రవలకొండ కాబట్టి ఆయన ప్రదేశం కాబట్టి పెట్టడం జరిగినది. ఇప్పుడు నరసింహస్వామికి వాహనం కాబట్టి గరుడ్మంతుడు పెట్టడం జరిగినది. ఈయన హరికి ఎవరికైనా కూడా ఆయనే గరుడ్మంతుడే వాహనము. ఇక్కడ ఈ ఆవరణలోనే, దేవస్థానం ఆవరణలోనే 2015లో పుట్టుశిల బయటపడింది. ఇది మేము క్లీన్ చేసుకుంటా పోతూ ఉంటేనా ఆ పుట్టుశిల ఒక ఆకారంలో ఉండేది. అది యద్భావతి తద్భావతిలాగా మనం ఏ దృష్టిలో చూస్తే ఆ దృష్టిలో కనిపిస్తుంది. నాకే నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడు అట్లా మనలో ఏ దేవుడినైతే కొలుచుకుంటామో ఆ దేవుడు మనకు తలుచుకుంటామో అదే కనపడతాడు. చుట్టూ క్లీన్ చేసుకుంటా ఆ యొక్క కార్యక్రమంలో స్వయంభూ శివలింగం బయటపడింది. ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఇందులో విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడని ఒక అతను
హిమాలయాల్లో తపస్సు చేసుకునే అతను సుబ్బారెడ్డి అనే అతను వచ్చి ఆత్మకూరు అతను చూసి ఇటువంటి శివలింగం నేను ప్రపంచ దేశాల్లో లేదు, ఇదే చూడము అని చెప్పి అతనే స్వయంగా విఘ్నేశ్వర శివలింగం అని పేరు పెట్టడం జరిగింది. అలాగనే మేము విఘ్నేశ్వరుడు తెచ్చింది కూడా మనం వెనక్కి తీసుకుపోయి ఆలగడ్డలో శిల్పి దగ్గర పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఆ యొక్క అద్భుతము శివకేశవులు ఒక్కరే అనేటువంటి చెప్పడానికి నిదర్శనాలు. ఈ దేవస్థానం ఆవరణలో నవనారసింహ నవగ్రహాలు పెట్టడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో రెండవది. మొదట యోగానంద కాడ కాశీనాయన ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ మనం చేసినాము. ఇక్కడ నేను అనడం లేదు, ఎందుకంటే ఇది అందరము కలిస్తే కానీ జరగదు. దేవాలయం 10 మంది రావాలి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నరసింహస్వామికి నవనారసింహులకు నవగ్రహాలు, ఒక్కొక్క గ్రహానికి నవనారసింహులు అధిపతులు అన్నమాట. ఈ మొట్టమొదట వచ్చేసి పావన నరసింహస్వామి, ఇది ఇక్కడ చంద్రగ్రహానికి అధిపతి. మాలోల నరసింహస్వామి, ఈయన వచ్చేసి శుక్రగ్రహానికి అధిపతి అన్నమాట. ఈయనకు తూర్పు ముఖంలో ఉంటాడు కాబట్టి ఈయన ఎప్పుడూ తూర్పు ముఖం చూస్తూ ఉంటాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాసెస్ యొక్క. నరసింహస్వామి, ఈయన వచ్చేసేసి చంద్రగ్రహానికి అధిపతి. ఇక్కడ బాలా నరసింహస్వామి వచ్చేసి గ్రహానికి అధిపతి. చెప్పండి. వరా నరసింహస్వామికి రాహుకు అధిపతి. చెప్పండి సార్. ఈయన యోగానంద నరసింహస్వామి శనిగ్రహానికి అధిపతి. ఛత్రవట నరసింహస్వామి కేతువుకు అధిపతి. ఛత్రవట నరసింహస్వామి కేతువుకు అధిపతి. నరసింహస్వామి ఈ యొక్క కేతువు నవగ్రహానికి అధిపతి. దేవస్థాన ఆవరణలో కూడా మా అమ్మగారిని ఉంచడం జరిగింది, అంటే ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే మా అమ్మగారు స్ఫూర్తి నాకు చిన్నప్పటి నుంచి, ఆమె ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్తూ వచ్చేది కాబట్టి ఈమెను ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈమె పేరు బాలిశెట్టి సుబ్బనరసమ్మ గారు. ఈమె వలన నన్ను నాకు ప్రతి విషయాన్ని అనుగుణ ఇలా ఉండాలి చెప్పుతూ వచ్చిన దానివల్ల ఈరోజు ఈ దేవాలయం కట్టగలిగినానంటే ఆమెనే కాబట్టి ఆమె పేరు మీదనే ఈ దేవాలయము స్థాపించడము మొదలుపెట్టడము ఆమె స్ఫూర్తితోనే. అలాగనే నరసింహస్వామి స్వయాన నాకు పాంప్లెట్ నుంచి పెద్దవాళ్ళ వరకు నడిచినాడు కాబట్టి ఆయన ద్వారానే ఈడ జరుగుతుంది అని చెప్పడం వల్ల, ఈ 2 కారణాల వల్ల. ఎందుకంటే మొట్టమొదట తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి ప్రత్యక్ష దైవం, మనకు తల్లి కనిపిస్తుంది కాబట్టి తల్లినే నేను ఎక్కువగా, మా అమ్మను అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకొరకు ఈ దేవాలయం ఆవరణలో మా అమ్మగారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగినది.